హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి చూపించబోతున్నాను. పచ్చిమిరపకాయలతో ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కారం కారంగా నోటికి భలే రుచిగా ఉంటుందండి. అలానే ఈ పచ్చడి ఇడ్లీలు, దోశలు అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సినవి పావు కేజీ పచ్చిమిరపకాయలని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా తొడిమలు తీసేసుకొని బౌల్లోకి వేసేసుకున్నాను. అలానే ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా పొట్టు వలిచేసేసుకొని వీటిని కూడా ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసేసుకొని పైన కొత్తిమీర కాకుండా ఇలా కాడలతో మనం కింద వైపు ఉన్న కాడల వైపు కొత్తిమీరని కట్ చేసేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా కాడలతో చేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసే ఈ పచ్చడికి ఈ కొత్తిమీర అయితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని బౌల్లోకి వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఈ చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనం తొడిమెలు తీసేసిన పచ్చిమిరపకాయలన్నింటినీ వేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా మూత కనుక పెట్టకుండా వేయించుకున్నారంటే పచ్చిమిర్చి అనేవి పేలుతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు మూత పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. మనం తీసుకునే పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కారం గలవే తీసేసుకుంటే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుందండి. అలానే ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే పొట్టు వెలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి. అలానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడల్ని శుభ్రంగా ఇలా నీళ్ళల్లో వేసేసుకొని ఆ కొత్తిమీర కాడల్ని కూడా ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి. కొత్తిమీర కన్నా ఇలా కొత్తిమీర కాడలు వేసేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కాడలు కూడా వేసేసుకున్నాక ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. మనం వేసుకున్న కొత్తిమీర అంతా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి డబ్బాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని వేసేసుకోవాలి. నీళ్ళు అనేవి ఇప్పుడే వేసుకోకూడదు. మనం ఒకసారి మిక్సీ వేసేసుకున్నాక తర్వాత వేసుకోవాలి. ముందే కనుక వేసుకున్నామంటే నీళ్ళు అనేవి మిక్సీ జార్లోంచి చిందుతాయి కాబట్టి ఇవి తర్వాత వేసుకోవాలి. చింతపండు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాక దీన్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం చింతపండు నీళ్ళని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు నీళ్ళని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసేసుకున్నాక దీన్ని కొంచెం లైట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకుంటే మనకి తినడానికి బాగోదు. అక్కడక్కడ ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కనపడే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి ఉప్పు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు, అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపు అంతటిని వేయించుకోవాలి. పోపంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, అలానే ఒక గుప్పెడి కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపునంతటిని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడంతా వేసేసుకొని ఈ పోపంతా బాగా కలిసేలా పచ్చిమిర్చి పచ్చడంతా కలుపుకోవాలి. ఈ పచ్చడంతా కలిపేసేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. అలానే దోశలు, ఇడ్లీలు ఇలాంటి వాటిల్లో కూడా చట్నీలా నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఈ పచ్చిమిరపకాయ లోటి పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.